హలో అందరికీ, నా పేరు మనోహర్. మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఏంటంటే నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా! ఆ వీడియోలో ఆ వీడియో మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చూసి అడిగారనమాట. ఏమని, ఇంగ్లీష్‌లో ఎందుకు చేస్తున్నావు, తెలుగులో చేయొచ్చు కదా అని. అంటే నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉండేది. ఇప్పుడు కొంచెం ఇంగ్లీష్ అంటే కొంచెం ఫ్లూయెంట్‌గా మాట్లాడాలి. ఇంగ్లీష్ నాకు అంత ఫ్లూయెన్సీ కూడా రాదు. ఇంగ్లీష్ వచ్చు అంతే బేసిక్స్. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది దగ్గర రివ్యూ కూడా తీసుకున్నాను నేను. వీడియో ఎలా ఉంది? వీడియోలో ఇంకేమన్నా మార్చి చేయాలా? అంటే అది ఫస్ట్ వీడియో కదా! అది ఇంట్రడక్షన్ వీడియో. ఇక్కడి నుంచి వీడియోస్ వస్తా ఉంటాయి. ప్లస్ ఏంటంటే నేను ఇవాళ చాలామంది చూసాను బ్రో. ఎలా అంటే కొంచెం ఆకతాయితనంగా చేస్తున్నారు బ్రో. అంటే కనపడినప్పుడు యూట్యూబర్ ఎందుకు బ్రో నాకు అర్థం కాదు. హేట్ కాదు అది. అది సరదాతనం. కానీ పదే పదే అంటారు చూడండి, కట్ చేసేయండి. ఆ చిరాకు బ్రో అదంతా. ప్లస్ ఏంటంటే నేను ఈ వ్లాగింగ్ సెటప్ అంతా ఏదోలా ఉంది. ప్లస్‌లు ఎక్కువైపోయినాయి. నేనైతే చెప్పాలనుకుంటున్నాను వీడియోస్‌లో. అంటే ఎలా అంటే సోది బ్రో. కంటెంట్ క్రియేషన్ అంటే ఏంటి? ఆహ్, చెప్తాను చూడు. కంటెంట్ క్రియేషన్ అంటే నువ్వు క్రియేట్ చేయాలి కదా! అంటే నేను క్రియేట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ నేను వీడియోస్ తీస్తున్నాను అనుకో. వీడియోస్ ఎందుకు తీస్తున్నాను? యూట్యూబ్‌లో పెట్టాననుకో. కొంచెం వ్యూస్ వచ్చినాయనుకో, నాకు కొంచెం ఫేమ్ వస్తది కదా! నేను అలా చూస్తున్నాను కానీ ఆహ్, కంటెంట్ క్రియేషన్ అంటే ఏంటి అంటే కంటెంట్‌ని క్రియేట్ చేయడం. అంటే కంటెంట్ క్రియేట్ చేయడం అంటే ఒక చోటకెళ్ళి ఫోన్ తీసుకొని ఇలాగా హాయ్ ఫ్రెండ్స్ ఇలా నేనిక్కడికొచ్చానని చేయడం. దాన్ని కంటెంట్ క్రియేషన్, దాన్ని వ్లాగ్స్ అంటారు. కానీ నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే నా కంటెంట్ అంటే నేను మాట్లాడుతున్నాను కదా! ఇప్పుడు దాన్ని తీసి నేను అసలు ఏమనుకుంటున్నానో, నా నా పనేంటి, నా బాధేంటి, ఇలాంటి ఆహ్, అలా చూపిద్దామని చేత్తన్నాననమాట. ప్లస్ ఏంటంటే నాకు నేను మా అమ్మని అడిగాననమాట. ఏమని, ఇలా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను యూట్యూబ్‌లో. సో, సబ్స్క్రైబర్స్, వ్యూస్ ఎక్కువొచ్చినాయనుకో నాకు అందరూ ఫోటోలు అడుగుతారు అని నేను చెప్పాను మా అమ్మకి. సరే నాన్న వీడియో తియ్యి దాంట్లో ఏముంది. హ్మ్. తర్వాత మళ్ళీ ఆ ఫస్ట్ వీడియో తీసిన తర్వాత అడిగాననమాట. అడిగితే ఏమని చెప్పింది, ఇలాగా నేను నేను అడిగాను ఫస్ట్ మా అమ్మని. "వీడియో ఎలా ఉందమ్మా, చూసావా వీడియో" అని గట్టా చెప్తే, "చూసానురా." మా అమ్మ అడిగింది, "ఇంగ్లీష్‌లో ఎందుకు తీత్తన్నారంటే మనం అంటే యూట్యూబ్‌లో పెడితే మనోళ్ళు కాకపోయినా బయట సపోజ్ బయటికెళ్ళిందనుకో వీడియో, అప్పుడు బయట జనాలు కూడా చూస్తారు కదా! సర్లే గాని ముందు తెలుగులో చెయ్యి. వీడియో అయితే బానే ఉంది. నువ్వు చెయ్యి. నెక్స్ట్ వీడియో ఎలా ఉంటదో చెప్తాను నేను" అని గట్టా చెప్పింది. అండ్ నాకు వాళ్ళందరూ మంచి ఫ్రెండ్సే. అందరూ మోటివేట్ చేసేవాళ్ళే కూడానే. అందులో మోటివేట్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరుని. ప్లస్ ఏంటంటే ప్లస్‌లొద్దు. మ్యాటర్‌కి రా. ఇప్పుడు నేనేమవుదాం అనుకుంటున్నానంటే చెప్పాలా? నేను ఏమవ్వాలనుకోవట్లేదు. జస్ట్ సరదా కోసం వీడియోలు తీద్దాము. ఏమవుతదో చూద్దాము అని అనుకుంటున్నాను అంతే. నాకు అంత చదువు రాదు బ్రో. నేను చదవను. ఎందుకు చదవనంటే ఏమో మరి నాకెందుకు చదవనో నాకు తెలీదు. నాకు చదువు రాదంత. ఎక్కదు. మైండ్‌కి ఎక్కదు ఫాస్ట్‌గా. లేదంటే వేరే పని ఈజీగా చేయగలుగుతాను. డ్రాయింగ్ ఎయగలుగుతాను బాగా. నాకు ఇంకేం ఇష్టం అంటే పడుకుంటాను శుభ్రంగా. అలా స్లీప్ ఎత్తు కూర్చుంటా. అదే ఫస్ట్ వీడియో అప్‌లోడ్ చేశాను కదా! దాని మీద రివ్యూస్ ఎలా ఉన్నాయో, రివ్యూస్ అంటే మొబైల్‌లో రివ్యూస్ కాదు. జస్ట్ ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళి, అందరి దగ్గరికెళ్ళి, వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళ దగ్గరికెళ్ళి అడిగాననమాట. "అరే! వీడియో ఎలా ఉందిరా? వీడియో బానే ఉందా?" అని అడిగితే బానే ఉందని మాక్సిమం అందరూ బానే చెప్పారు. వ్యూస్ కూడా బానే వచ్చినియి. థాంక్ యూ. ఇంకేంటంటే మా అమ్మకి థాంక్స్ చెప్పాలి నేను. థాంక్ యూ అమ్మా. ఎందుకంటే నువ్వు నాకు చాలా మోటివేషన్ ఇచ్చావు. చాలా మోటివేషన్ కాదది. అదేంటంటే నీ దగ్గర నుంచి వచ్చిన ప్రేమ. నేనేం చేత్తానన్నా ఓకే అంటావు నువ్వు. అది. సో, ఇంకంతే వీడియో వచ్చేసి థాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.